1917 నవంబర్ 19న జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు ప్రయాగ అనే నగరంలో జన్మించింది ఇందిరా ప్రియదర్శిని. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం అవడం చేత ఆనాడు ప్రయాగ అని పిలిచేవారు. 16వ శతాబ్దంలో మొఘల చక్రవర్తి అక్బర్ హిందువుల పుణ్యక్షేత్రమైన ఈ ప్రయాగను అహ్మదాబాదుగా మార్చాడు. ఆనాటి నుండి ఇది అహ్మదాబాదుగానే స్థిరపడిపోయింది. నెహ్రూ అంటే ఇంటి పేరు, జవహర్ లాలు అంటే ఒంటి పేరు. కానీ నెహ్రూనే ఒంటి పేరుగా పిలుస్తాం మనం. వీరి పూర్వీకులు కాశ్మీరీయులు. వీరిది కాశ్మీర బ్రాహ్మణ కుటుంబం. 1716లో అప్పటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియర్ కాశ్మీర్ని సందర్శించినప్పుడు నెహ్రూ కుటుంబానికి చెందిన విద్వాంసుడు, బహుభాషావేత్త, ప్రజ్ఞావంతుడు అయిన పండిత్ రాజ్ కౌల్ గారి ప్రతిభ ఫరూక్ షియర్కి నచ్చి ఢిల్లీకి ఆహ్వానించి ఢిల్లీలో నివసించడానికి ఒక కాలువ ప్రక్కన పెద్ద మేడ, బ్రతకడానికి కొంత జాగీరు బహుమానంగా ఇచ్చి తన దర్బారులో పెద్ద హోదాలో నియమించాడు. కాలువ అంటే నెహర్. రాజకౌలు గారు కాలువ ప్రక్కన నివసించేవారు కాబట్టి రాజకౌలు గారి పేరుతో పాటు నెహర్ కూడా స్థిరపడిపోయింది. నెహర్ నెహ్రూగా మారి వారి వంశనామంగా స్థిరపడిపోయింది. రాజకౌలుకు ఇద్దరు కొడుకులు, మోసారాం కౌల్, సాహెబ్ రాం కౌల్. మోసారాం కొడుకు లక్ష్మీనారాయణ. ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మొఘల్ చక్రవర్తుల కోర్టులో వకీలుగా పనిచేసేవాడు. లక్ష్మీనారాయణ కొడుకు గంగాధర్ నెహ్రూ. గంగాధర్ నెహ్రూకి ముగ్గురు కొడుకులు, అందులో మూడవ వాడు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా ప్రియదర్శిని. నెహ్రూకి ఇందిరాతో పాటు తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే అతను చిన్నప్పుడే చనిపోయాడు. ఢిల్లీ బ్రిటిష్ వారి పెత్తనం మొదలయ్యే వరకు ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు. వారి కోటలో నెహ్రూ కుటుంబం దర్జాగా బ్రతికేవారు. 1857లో బ్రిటిష్ సైన్యాలు ఢిల్లీని ముట్టడించి కోటని ఆక్రమించుకోవడంతో గంగాధర్ నెహ్రూ గారు భార్య జియోరాణితో పాటు ఢిల్లీ వదిలి ఆగ్రా చేరుకున్నారు. మోతీలాల్ నెహ్రూ వకీలు చదువు చదివి అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆయన డబ్బులు బాగా సంపాదించి అహ్మదాబాద్లో ఒక పెద్ద ఫామ్ హౌస్ కొని దానికి ఆనంద్ భవన్ అని పేరు పెట్టారు. మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూని చాలా గారాబంగా పెంచి యూరోపియన్ పద్ధతులలో చదివించాడు. నెహ్రూ గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. అది ఆయన బయోగ్రఫీలో చెబుతాను. ఇక ఇందిరా విషయానికి వస్తే ఆమె బాల్యంలో సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న రోజులవి. ప్రభుత్వ పాఠశాలలకు, బ్రిటిష్ ప్రభుత్వ సహాయం పొందుతున్న పాఠశాలలకు భారతీయ పిల్లలని పంపించకూడదని కాంగ్రెస్ వాదులు నిర్ణయం తీసుకోవడంతో నెహ్రూ అలహాబాద్లో ఉన్న జాతీయ పాఠశాలలో కూతురిని చేర్పించాడు. అయితే అక్కడ చదువు సరిగ్గా చెప్పరని తాత మోతీలాల్ నెహ్రూ ఇందిరని ఇంగ్లీష్ సిస్టర్ మిస్సెస్ కెమెరాన్ నడిపే పాఠశాలలో చేర్పించాడు. ఇది జవహర్లాల్ నెహ్రూకి నచ్చలేదు. తండ్రి కొడుకులిద్దరికీ భేదాభిప్రాయాలొచ్చి పంచాయతీ గాంధీ వరకు వెళ్ళింది. అలా జరుగుతున్న సమయంలో నెహ్రూకి కొడుకు పుట్టి కొన్ని రోజులకే చనిపోయాడు. ఆ బాబు మరణంతో కమలాదేవి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెకు టీబీ కూడా రావడంతో నెహ్రూ ఆమెను ఆపరేషన్ కోసం జెనీవా తీసుకెళ్లాడు. అక్కడ చాలా రోజులు ఉండాల్సి రావడంతో ఇందిరను అక్కడే ఇంటర్నేషనల్ స్కూలులో చేర్పించి అతను 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన 40వ అఖిల భారత కాంగ్రెస్ సభకు వెళ్లిపోయాడు. జెనీవాలో ఇందిర ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారు. మళ్ళీ 1927 చివరిలో ఇందిర వాళ్ళ అమ్మగారు భారతదేశానికి వచ్చారు. అప్పుడు అలహాబాదులో ఉన్న సెయింట్ మేరీస్ కాన్వెంట్లో ఇందిరను చేర్పించారు. దాంతోపాటే హిందీ నేర్పించడానికి ఒక ట్యూటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే నిరాకరణోద్యమంలో పాల్గొన్న నెహ్రూని, ఆయన భార్య కమలాదేవి గారిని బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. మోక జైల్లో ఒకరిని, నైని జైల్లో ఒకరిని బంధించారు. ఆనంద్ భవన్లో ఒంటరిగా ఇందిర ఉండేది. ఆమె బాధను పోగొట్టడానికి నెహ్రూ జైలు నుండే ఉత్తరాలు రాస్తూ ఇందిరను ఉత్సాహపరిచేవారు. ఆనంద్ భవన్లో రోజు జరిగే మీటింగులు ఇందిర కల్లార చూస్తుండేది. వారి మాటలు వింటుండేది. 1928 నాటికే కుష్టు నివారణ కార్యక్రమం చేస్తున్న అమెరికన్ మిషనరీలకు ఆమె దాచుకున్న బట్టలు, బొమ్మలు, డబ్బులు ఇవ్వడానికి ప్రతి ఆదివారం సైకిల్ మీద 6 మైళ్ల దూరం వెళ్లి వాటిని ఇచ్చేసి వచ్చేది. అలాగే 1928లోనే గాంధీ స్థాపించిన చరఖా సంఘంలో బాల విభాగాన్ని ప్రారంభించింది. పిల్లలందరినీ కలిపి వానరసేన అని పేరు పెట్టి కాంగ్రెస్ సంస్థకు ఎంతో సహాయం చేసేవారు. నోటీసులు వ్రాయడం, వాటిని అంటించడం, కరపత్రాలు పంచడం, కవర్లపై అడ్రస్సులు వ్రాయడం, జెండాలు తయారు చేయడం, పోలీసులకు వారి గూఢాచారులు కంటపడకుండా ఆనంద భవన్ నుండి కొన్ని సందేశాలు, సమాచారాలు, ఉత్తరాలు, వార్తలు చేరవేయడం వంటి కార్యక్రమాలు ఈ వానరసేన చేస్తుండేది. ఇలా జరుగుతున్న తరుణంలో అరెస్టులు, అలాగే కాంగ్రెస్ సభల్లో విపరీతమైన పనులు, ఒత్తిడి వలన మోతీలాల్ నెహ్రూ గారు
1931 మే 6న కన్నుమూశారు. ఆ తరువాత ఇందిరను జవహర్లాల్ నెహ్రూ పూనా జాతీయ పాఠశాలలో చేర్పించాడు. ఈ పాఠశాలను రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యులు స్థాపించారు. జైలుకు వెళ్లిన దేశభక్తుల పిల్లలే ఇందులో ఎక్కువగా చదివేవారు. ఈ పాఠశాలలో క్రమశిక్షణ, సమయపాలన, నిరాడంబరత, త్యాగనిరతి, సేవాభావం, దేశభక్తి వంటి విషయాలు ఇందిరాగారు నేర్చుకున్నారు. ఇక్కడే ఇందిర ఈత కొట్టడం, చిన్న చిన్న కొండలు ఎక్కడం కూడా నేర్చుకున్నారు. అలాగే ఠాగూర్ రచించిన ఋతుచక్రం అనే నాటికలో పాల్గొని విరాళాలు కూడా సేకరించేవారు. పాఠశాల సాహిత్య సమితికి ఆమె కార్యదర్శిగా, మాక్ విద్యార్థి మండలికి ప్రధానమంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో గాంధీజీని ఎరవాడ జైల్లో బంధించినప్పుడు ఆయన చూడడానికి